ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక మనిషి, ఒక భయంకరమైన కరువు, మరి ఆ కష్టాల నుంచే పుట్టిన ఒక గొప్ప కట్టడం. ఆ కథ ఏంటో చూద్దామా? అవును, మీరు విన్నది నిజమే. ఒక భయంకరమైన కరువు ఆసియాలోనే అతిపెద్ద చర్చిలలో ఒకదానికి ఎలా దారితీసింది? ఇదే మెదక్ చర్చ్ వెనుకున్న అసలు కథ. చూడ్డానికి ఎంత అద్భుతంగా ఉంటుందో దీని వెనుకున్న కథ అంతకంటే స్ఫూర్తిదాయకం. సరే, ముందుగా ఈ చారిత్రాత్మక కట్టడం అసలు ఎంత పెద్దదో, దాని ప్రత్యేకతేంటో ఒకసారి చూద్దాం. చూడండి, దీని కెపాసిటీ ఏకంగా 5,000 మంది, అంటే ఒకేసారి 5,000 మంది ప్రార్థన చేసుకోవచ్చు. ఇక టవర్ ఎత్తు అయితే 175 అడుగులు. దక్కన్ పీఠభూమిలోనే ఇది ఒక ల్యాండ్ మార్క్ లాంటిది. కానీ దీని పునాదులు కేవలం రాళ్లతో కట్టినవి కాదండి. దాని వెనుక ఒక బలమైన ఆలోచన ఉంది. ఆ ఆలోచన వచ్చింది ఒకే ఒక్క వ్యక్తి నుంచి. మరింతకీ ఎవరా వ్యక్తి? రండి, ఇప్పుడు మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్ళి రెవరెండ్ చార్ల్స్ వాకర్ పోస్నెట్ను కలుద్దాం. పోస్నెట్ 1870లో షెఫీల్డ్లో ఒక ప్రముఖ మెథడిస్ట్ కుటుంబంలో పుట్టారు. మంచి చదువు, మెడికల్ ట్రైనింగ్ అన్నీ పూర్తి చేసుకుని 1895లో దక్కన్లో మిషనరీగా సేవ చేయడానికి ఇండియా వచ్చారు. అప్పుడు మన హైదరాబాద్ నిజాం పాలనలో ఉండేది. 1896లో హైదరాబాద్ నుంచి గుర్రం మీద దాదాపు 60 మైళ్లు ప్రయాణించి మెదక్ అనే చిన్న గ్రామానికి చేరుకున్నారు. మిషనరీ పని కోసం ఆయన పూర్తి సన్నద్ధతతోనే వచ్చారు. కానీ మెదక్లో ఆయన చూసిన పరిస్థితులు ఆయన ఊహకు కూడా అందని సవాళ్లను విసిరాయి. ఆయన అక్కడికి వెళ్లేసరికి మెదక్లో కేవలం 200 మంది క్రైస్తవులు మాత్రమే ఉన్నారు. వాళ్లందరికీ ఒక చిన్న పెంకుటిల్లే చర్చ్. అక్కడ సమాజం పెరుగుతోందని ఆయన గమనించారు. కానీ అదే సమయంలో ఒక పెద్ద సంక్షోభం ముంచుకొస్తోందని ఆయనకు తెలీదు. అదే కరువు. 19వ శతాబ్దం చివర్లో, 20వ శతాబ్దం మొదట్లో మెదక్ జిల్లాను ఒక భయంకరమైన కరువు కమ్మేసింది. ఆ సమయంలో పోస్నెట్ ముందు 2 దారులున్నాయి. ఒకటి, తాత్కాలికంగా సహాయం చేయడం, అంటే ఒక ఉచిత వంటగది నడిపి ఆకలితో ఉన్నవాళ్లకి కడుపు నింపడం. రెండోది, శాశ్వత గౌరవాన్ని ఇవ్వటం, అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ మొదలుపెట్టి దాని ద్వారా ప్రజలకు పని కల్పించి వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేయటం. అప్పుడు పోస్నెట్ ఒక చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆయన రెండో దారినే ఎంచుకున్నారు. అవును, ఆయన 1914లో ఈ కెథడ్రల్ నిర్మాణాన్ని మొదలుపెట్టింది సరిగ్గా అందుకే, కరువుతో అల్లాడుతున్న ప్రజలకు ఉపాధి కల్పించడానికి. అంటే ఆ మానవతా సంక్షోభానికి ఆయన చూపిన పరిష్కారం దానం కాదు, ఒక అద్భుతమైన చర్చి నిర్మాణం. అలా ఒక భారీ ప్రయత్నం మొదలైంది. ఆ ప్రాంతం రూపురేఖల్నే కాదు, అక్కడి సమాజాన్ని కూడా శాశ్వతంగా మార్చేసిన ఒక గొప్ప ప్రాజెక్ట్. ఈ కథీడ్రల్ నిర్మాణం పూర్తి కావడానికి పట్టిన సమయం ఎంతో తెలుసా? సరిగ్గా 10 సంవత్సరాలు. అక్కడి సమాజం పడ్డ కష్టానికి, వాళ్ల అంకిత భావానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. ఇక దీని నిర్మాణ శైలి ప్యూర్ గాథిక్ రివైవల్ ఆర్కిటెక్చర్. ఫ్లోరింగ్ కోసం 6 రకాల రంగుల మొజాయిక్ టైల్స్ను ఏకంగా బ్రిటన్ నుంచి తెప్పించారు. చర్చ్ మొత్తం బరువును మోసేందుకు భారీ బూడిద రంగు రాతి స్తంభాలు, వాటిపై చెక్కిన నగిషీలు అద్భుతంగా ఉంటాయి. ఇక పైకప్పు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ రోజుల్లోనే సౌండ్ ప్రూఫింగ్ టెక్నిక్ వాడారు. బోలు స్పాంజ్ మెటీరియల్తో దీన్ని కట్టారు. ఇందాక చెప్పినట్టు ఒకేసారి 5,000 మంది ఇందులో కూర్చోవచ్చు. ప్రతి చిన్న విషయాన్ని ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేశారు. కానీ అన్నింటికంటే అద్భుతమైన ఫీచర్ మాత్రం ఆకాశాన్ని తాకుతున్నట్టుంటుంది. అదే బెల్ టవర్. గంభీరంగా ఏకంగా 175 అడుగుల ఎత్తులో నిలబడుంటుంది. దాని ఎత్తు అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందంటే హైదరాబాద్ నిజాం దృష్టిని కూడా ఆకర్షించింది. ఒక చారిత్రక కథనం ప్రకారం ఈ చర్చ్ చార్మినార్ కంటే ఎత్తుగా ఉండబోతోందని నిజాంకు తెలిసి దాని ఎత్తును తగ్గించమని ఆదేశించడానికి ప్రయత్నించారట. చివరికి 1924లో ఈ చర్చిని ప్రతిష్ఠించారు. ఇది కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, కరువు కష్టాల నుండి తమను గట్టెక్కించినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ కట్టుకున్న ఒక స్మారక చిహ్నం. కానీ కథ ఇక్కడతో అయిపోలేదు. చర్చి నిర్మాణం పూర్తయ్యాక కూడా దశాబ్దాల పాటు దాని అభివృద్ధి కొనసాగింది. 1927, 47, 58 ఈ సంవత్సరాల్లో క్రీస్తు జీవితంలోని 3 ముఖ్య ఘట్టాలను, అంటే ఆరోహణ, జననం మరియు సిలువ వేయడాన్ని చిత్రీకరించే అద్భుతమైన స్టెయిన్డ్ గ్లాస్ కిటికీలను అమర్చారు.
ఇవి కెథెడ్రల్ కిరీటంలో ఆభరణాలుగా మారిపోయాయి. అయితే పోస్నెట్ వారసత్వం ఈ రాతి కట్టడంతోనే ఆగిపోలేదు. పోస్నెట్ సేవ పట్ల చూపిన ఆ నిబద్ధత కేవలం ఆయనకే పరిమితం కాలేదు. అది ఒక కుటుంబ వారసత్వంగా మారింది. ఆ ప్రాంతంపై కొన్ని తరాల పాటు చెరగని ముద్ర వేసింది. చూడండి, మొదటి తరం రెవరెండ్ పోస్నెట్ ఈ కెథీడ్రల్ను నిర్మించిన దార్శనికుడు. అంతేకాదు, ఉపాధ్యాయుల కోసం ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను కూడా కట్టించారు. ఆ తర్వాత ఆయన సోదరి ఎమిలీ పోస్నెట్, ఆమె ఒక ట్రైన్డ్ మెడికల్ మిషనరీ. 1896 నుంచి 1939 వరకు ఆమె సామాజిక సమానత్వం, పారిశుద్ధ్యం కోసం చేసిన సేవలకు గాను ప్రజలు ఆమెను పెద్ద దొరసాని అని పిలుచుకునేవారు. ఇక మూడో తరం ఆయన కొడుకు సర్ రిచర్డ్ పోస్నెట్. ఆయన కూడా భారతదేశంలోనే పుట్టి ప్రజాసేవలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇలా ఆధ్యాత్మిక నాయకత్వం నుంచి వైద్య సేవ వరకు ఆ కుటుంబ ప్రభావం తరతరాలుగా కొనసాగింది. సో అసలు ప్రశ్న ఇదే, ఒక సంక్షోభం నుంచి పుట్టిన ఒక వ్యక్తి ఆలోచన తరతరాలను ఎలా ప్రభావితం చేయగలదు? మెదక్ కథ మనని ఆలోచింపచేసే అసలు ప్రశ్న ఇదే. ఒకరి దార్శనికత ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొని ఎలా నిలబడుతుందో ఇది మనకు చూపిస్తుంది. మెదక్ క్యాథెడ్రల్ కథ దీనికి ఒక అద్భుతమైన సమాధానం. గొప్ప పనులు తరచుగా గొప్ప సవాళ్ల నుంచే పుడతాయని, వాటిని సృష్టించిన వాళ్లకంటే కూడా ఎక్కువ కాలం నిల్చే ఒక వారసత్వాన్ని వదిలివెళ్తాయని ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఈ విశ్లేషణ విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.